హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నక్షత్ర జ్యోతిషాలయం CEO డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్తే గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం. గురుగారు, నాది ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు వాస్తుకి అనారోగ్య సమస్యకి లింక్ ఉంది అని అంటారు. అసలు ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. అవును. అంటే పూర్వమేమో అనారోగ్యం తక్కువనే, ఇప్పుడు అందరికి ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి పేషెంట్ గా ఉన్నాడు. అవును. దీనికి కారణం ఏంటంటే వాస్తు లోపమే. అంటే ఇది నిజమే అంటారా? నిజమే. ఓకే. ఏ రకంగా? ఇప్పుడు అందరికి క్యాన్సరు, ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి షుగరు, మోకాల నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కిడ్నీ సమస్యలు ఇవి వస్తున్నాయి. వీటికి అన్నిటికీ కారణం మనం ఉంటున్న నేల. అంటే మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఆ ఇంటి యొక్క నేల ఎఫెక్ట్ అంటే వాస్తు లోపము. అందరు ఏం చేస్తారు, గోడలు కట్టుకొని ఈశాన్యం డౌన్ ఉండాలి, నైరుతి అయిట్ ఉండాలి, డోర్లు సరసానికి ఉండాలి అనుకుంటారు. అవును. అని అంతే చూసుకుంటారు. కానీ నేల బాగుందా లేదా చెక్ చేసుకో. నేల బాగుందా లేదా చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే, మీ స్కానర్ తో చెక్ చేస్తాం. నేల అనేది పాజిటివ్ పవర్ లో ఉండాలి. నెగిటివ్ ఎనర్జీలో ఉంటే ఏమవుతుందంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. నెగిటివ్ ఎనర్జీ కూడా ఏంటంటే, మనము భూమి లోపల వాటర్ లైన్స్ ప్లస్ బ్లాక్ స్టోన్ ఉంటుంది. తెలియక మనం వాటిపైన 1000 ఫీట్ల లోతులున్నా సరే దానిపైన మనం ఇల్లు కట్టేసుకుంటే అల్ట్రావైలెట్ కిరణాలు రిలీజ్ అవుతాయి. మనం డ్యాములకి ఆనకట్టలు కట్టేసి నాగార్జున సాగరం శ్రీశైలం ఆనకట్టలు కట్టి దానికి కరెంట్ ఎట్లా ఉత్పత్తి చేసుకుంటామో అలానే భూమిలోకి వెళ్ళే వాటర్కి వెళ్ళి కూడా కరెంట్ జనరేట్ అవుతుంది. ఆ కరెంట్ అనేది ఏమైందంటే భూమి పైకి వచ్చేసి భూమి పైన ఎవరు నివసిస్తారో వాళ్ళ మీద దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ తోటే క్యాన్సర్ కానీ, షుగర్ కానీ, ఈ కిడ్నీ సమస్యలు, ఒళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. అంటే క్యాన్సర్ కి, షుగర్ కి కూడా కారణం వాస్తు అని అంటారా? వాస్తే మనం ఉంటున్న ఇల్లు ఎఫెక్ట్. దాంతో ఈ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. పూర్వమేమో మన పూర్వీకులు ఎక్కడైతే ఆవు వండుకుంటుందో, చెల్కావు చెల్కావులు ఉంటాయి, ఆ లోకల్ ఆవు వండుకునే ప్లేస్ లో ఇల్లు కట్టుకునేవాళ్ళు. అది పాజిటివ్ పవర్ అనే నిద్రపోతుంది. ఆవు నెగిటివ్ ఎనర్జీలో వండుకోదు. అక్కడనే గుడిసెలు వేసుకొని ఇల్లు కట్టుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, జనాభా పెరిగిపోయింది కాబట్టి, జాగలేదు కాబట్టి ఉన్న జాగాలో ఇల్లు కట్టేసుకుంటున్నాము, మార్పులు చేసుకుంటాం ఉంటున్నాం. కాబట్టి నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేయలేకపోతున్నాం. తెలియక అలానే ఉంటున్నాము. కోటీశ్వరుడు కూడా క్యాన్సర్ తోటి చనిపోతాడు. తన దగ్గర కోట్ల రూపాయలు ఉంటాయి, డాక్టర్లే ఉంటారు, అన్ని చేయొచ్చు, అయినా క్యాన్సర్ తోటి తప్పించుకోలేకపోతుంది. మోకాల నొప్పులు వస్తే మోకాల చిప్పలు మార్చుకుంటాడు. అంటే డబ్బులు నాడు మార్చుకుంటు తెలియక. అసలు ఈ అతను ఉంటున్న ఇల్లు ఎఫెక్ట్, ఆఫీస్ ఎఫెక్ట్, జాగ్ ఎఫెక్ట్ అన్న సంగతి వాళ్ళు తెలియదు. ఓకే. అది మరి దీనికి క్యూర్ ఏమంటారు? దీనికి ఇప్పుడు అప్పుడేమో పూర్వం మన ఏమో ఆవు పేడతోటి కానీ కల్లాబ్స్ అన్ని ఇంట్లో అలుగు చేసి ఉంటే అల్ట్రావైలెట్ కిరణాలు ఏమంటే రిమూవ్ అవుతుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మార్పులతోటి కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకొని మార్పులు చేస్తున్నాం కాబట్టి దాన్ని ఏం చేయనీకి రాదు. దానికి ఏం చేయాలంటే నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ కావాలంటే ఈ రాడ్స్ ఉంటాయి. ఈ రాడ్ పెట్టేసి ఆ నెగిటివ్ ఎనర్జీలు ఎన్ని ఉంటాయని రిమూవ్ చేస్తే ఈ ఇంట్లో ఉన్న వ్యక్తులకు ఒళ్ళు నొప్పులు, మోకాల నొప్పులు తక్కువ అవుతాయి. క్యాన్సరు ఒకరికి వచ్చినా మిగతా వాళ్ళకి రాకుండా ఉంటుంది. కిడ్నీల డ్యామేజ్ తగ్గిపోతుంది. కిడ్నీలు డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇవి పెట్టాలి. చెట్ చక్రాలు అని ఉంటాయి. మనిషికి చెట్ చక్రాలు ఎలా ఉంటాయో ఇంటికి కూడా చెట్ చక్రాలు చూసుకోవాలి. ఈ చెట్ చక్రాలు ప్రాబ్లం ఉన్న వాటికి వీటిని ఇంటి నెలల్లో చెక్ చేసి స్కానర్ తో చెక్ చేసి ఈ చెట్ చక్రాలకు సంబంధించిన ఈ కిట్లు భూమి లోపల డ్రిల్ కొట్టి పాతాల్సి వస్తుంది. పాతితే ఏమైతే వాళ్ళకున్న కిడ్నీ కానీ, లివర్ కానీ, ఆర్గాన్స్ ఫెయిల్ అయితే అవి మంచిగా అవుతాయి. ఫెయిల్ గా అంటే సరిగా అవ్వడం జరుగుతుంది. అలానే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకు ఇవి దీంతో ఐఆర్ అంటే నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేసేది ఈ కిట్స్ ఉంటాయి. వీటిని కూడా భూమిలో పాతడం జరుగుతుంది. అంటే ఈ రాడ్స్ పెట్టిన తర్వాత కూడా ఇంకా నెగిటివ్ ఎనర్జీలు ఏమైనా ఉంటే బెడ్ కింద కానీ, ఇంట్లో కానీ, బెడ్రూమ్లో కానీ, కిచెన్లో కానీ ఉంటే వాటిని పెడతాము. మెయిన్ ఈ రాడ్స్ ఎవరైతే ఒళ్ళు నొప్పులతో బాధపడుతుర్రో వాళ్ళు ఇవి ఒక 4 రాడ్లు తీసుకొని వాళ్ళ మంచం చుట్టూ తూర్పు, పరమడ, ఉత్తర దక్షిణ 4 రాడ్లు పెట్టుకొని ఒకటే రోజు 24 hours ఈ రాడ్స్ పెట్టుకొని పండుకోండి. 24 hours లో మీకున్న బాడీ పెంచుతుంది. జస్ట్ చెకింగ్. కానీ రోజు చూసుకుంటే హాస్పిటల్స్ యొక్క సంఖ్య పెరుగుకుంటూ వెళ్తుంది. అంటే ఇక్కడ డాక్టర్లు పిచ్చోళ్ళ అండి, జనాలు పిచ్చోళ్ళ అంటారా? జనాలు పిచ్చోళ్ళు. ఓకే. అంటే మెడికల్ పరంగా వాళ్ళు ఎంతో మంది క్యూర్ అయిన వాళ్ళు ఎవరికైంది క్యాన్సర్ వచ్చిన ఇప్పటికి క్యాన్సర్ తక్కువ చేయలేదు డాక్టర్. అయ్యో, ఇప్పుడు క్యాన్సర్ కి కూడా క్యూర్ ఉందండి. సైంటిస్టులు క్యాన్సర్ తక్కువ అయిన వాళ్ళని చూపియండి. కొన్ని రోజులు రాత్రి పగలు కష్టపడి క్యూర్ కనిపెట్టిన సైంటిస్టులకి మరి ఇది తెలియదు. తెలియకనే క్యాన్సర్ వచ్చిన పేషెంట్ కు ఆ ఇంట్లోకి వెళ్ళి వేరే ఇంట్లోకి షిఫ్ట్ చేస్తే క్యాన్సర్ తక్కువ అవుతుంది. అంటే నెగిటివ్ ఎనర్జీలోకి వెళ్ళి తీసి పాజిటివ్ ఎనర్జీలోకి మారిస్తే క్యాన్సర్ ఆడికే తగ్గిపోతుంది. తెలియక వానికి ఏం చేస్తారు, ఈ కీమోథెరపీ అవి చేస్తారగా,
క్యాన్సర్ వచ్చిన పేషెంట్ కు క్యాన్సర్ ఎట్లా వస్తుంది? ఎప్పుడైతే మనం ఒక ఇంట్లో వండుకుంటామో ఆ ఇంట్లో అల్ట్రావైలెట్ కిరణాలు ఎక్కువ అయిపోయి మన శరీరం యొక్క సెల్స్ మీద పడేసి ఈ ఉత్పత్తి అనేది ఎక్కువైతే దానికి క్యాన్సర్ అంటాం. మామూలుగా రోజు మన శరీరంలో కణాలు చనిపోతుంటాయి, కొత్తవి ఉడుతుంటాయి. ఎవ్రీడే శరీరం కొత్తది అంటే మనకు అప్పుడప్పుడు తోలు ఉసిపోవడం కానీ ఈ ఏది జిడ్డుగా బయటికి వెళ్ళడం ఇవన్నీ సెల్స్ అన్నాడు. అది చనిపోయి కొత్త ఉత్పత్తి అయితే మనం ఉంటాం ఎప్పుడు ఫ్రెష్ గా. అవి ఎక్సెస్ ఉత్పత్తి అయినందుకే క్యాన్సర్ అంటాం. ఎక్కువ అయిపోయి చనిపోతాడు, ఆ ప్లేస్ ఎక్కువ అయిపోయింది అది జనరేట్ అయ్యి. దానికి ఏం చేయాలంటే మనము ఈ రాడ్స్ పెట్టి ఆ నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేసి ఏమవుతుందంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ వచ్చేస్తుంది కాబట్టి క్యాన్సర్ రాకుండా ఆపేయగలుగుతుంది. ఒక్కంతోటే క్యాన్సర్ వచ్చి ఆగిపోతే మిగతా క్యాన్సర్ రాదు. ఎవరైనా చూడండి, మా తాతకు వచ్చింది క్యాన్సర్, మా నాయనకు వచ్చింది క్యాన్సర్, నాకు వచ్చింది అంటాడు. వానికి ఉన్నది ఒకటే ఇల్లు, ఒకే ఇంట్లోనే అనుకుంటాడు, ఒకటే బెడ్రూమ్, ఒకటే దారం అంత. వాడు ఇల్లు మార్చాలంటే డబ్బులు ఉండవు. వాళ్ళ డబ్బులు ఉంటే ఇల్లు మార్చే వాడిపోతే అదృష్టవంతుడు పాజిటివ్ ఎనర్జీ ఉన్న రూమ్కి వెళ్ళిపోతే వాడికి క్యాన్సర్ రాకుండా తప్పించుకోగలుగుతాడు. ఎవరైనా సరే మనం గృహప్రవేశం చేసిన తర్వాత 6 నెలల బాడీ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ పాయింట్ 6 months లో బాడీ పెయిన్స్ వస్తాయి. ఎందుకని అలా? నెగిటివ్ ఎనర్జీ ఉన్నారు. ఓకే. బాడీ పెయిన్స్ వచ్చినట్టే ఇల్లు బాగాలేనాడు. దానికి ఏం చేయాలి? నెగిటివ్ లైన్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసి ఈ కిట్ ఉంటుంది, కిట్ ద్వారా ఈ స్కానర్కి ఇచ్చి స్కానర్ తోటి వాళ్ళ ఇంటికి వచ్చి చెక్ చేయడం జరుగుతుంది. చెక్ చేస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏముంది ఏం కథ చూసి దానికి రాడ్స్ పెట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేయడం జరుగుతుంది. రిమూవ్ చేసి ఏమైతే 24 hours ఈ రాడ్స్ పెట్టిన 24 hours మోకాల నొప్పులు తక్కువ అవుతాయి. మోకాల ఆపరేషన్ చేసే అవసరం లేదు. అనవసరంగా తెలియక మోకాల ఆపరేషన్ చేయించుకుంటారు. ఈ రకం కొత్త మన యొక్క బ్లడ్ తోటే మోకాలకు ఇంజెక్షన్ చేస్తే తక్కువ అవుతుంది అంటారు. అది తాత్కాలికం తక్కువ అవుతుంది. కరెక్ట్ 1 month లో మళ్ళీ నొప్పులు స్టార్ట్ అవుతాయి. అదే ఇది పెట్టేస్తే ఆ ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నా సరే నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అవుతుంది కాబట్టి మోకాల నొప్పులు బంద్ అవుతాయి. మోకాల ఆపరేషన్ చేసే అవసరం లేదు. బాడీ పెయిన్స్ కూడా తగ్గిపోతాయి. అలానే క్యాన్సర్ వచ్చిన పేషెంట్ ఉంటే ఆ ఒక్క పేషెంట్ తోటే ఉండిపోతుంది. మిగతా పేషెంట్లకు మిగతా ఇంట్లో ఉన్న వ్యక్తులకు క్యాన్సర్ రాదు. అంటే ఇప్పుడు ఈ రాడ్ అనేది ఎన్ని రోజులు ఆ నెగిటివ్ పవర్ ని ఆపుతుంది? ఇది ఎప్పటికీ ఉంటది, లైఫ్ టైం. ఆ ఇల్లు ఉన్నంతసేపు ఆ భూమిలో పెట్టేయాలి. దీన్ని ఎప్పటికీ ఉంటది. కావాలంటే మీరు 4 రాడ్లు పెట్టుకొని మంచం సీట్ పెట్టుకొని చెక్ చేసుకుంటే తెలుస్తుంది ఫస్ట్. దాని తర్వాత కూడా మీరు మా దగ్గర ఉంటాయి, మీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు తాతకు తండ్రికి కొడుకు క్యాన్సర్ వస్తుంది. వంశపారంపరం అంటే అదే జబ్బు కాదు కదా. జబ్బుకు టాబ్లెట్ లేదు, దానికి ట్రీట్మెంట్ లేదు. అయితే డాక్టర్ ఏమైంది వానికి వచ్చి వీనికి వచ్చి అంటాడు కానీ ఆ ఇల్లు నెగిటివ్ ఎనర్జీ ఉన్న సంగతి వాళ్ళకి వాస్తు తెలియదు కదా డాక్టర్. అయితే వాళ్ళ ప్రకారం ఏం చేస్తారు, దాన్ని కట్ చేయడమో ట్రీట్మెంట్ చేయడం చేస్తారు. మళ్ళీ వీనికి నెలకు 6 నెలలకు రమ్మంటారు. 6 నెలలకు సంవత్సరం దాకా నీకు ఏ ఇబ్బంది లేదు. వాడడం కొడవ వాడైతే ఏ ప్లేస్ అయితే వాడుకుంటే వానే కూడా పండ పెడతాం. మళ్ళీ వాని మంచం మీద పండ పెడితే నెలకే మళ్ళీ ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ గడ్డ పెరుగుతుంది, క్యాన్సర్ గడ్డ. మళ్ళీ తీసుకొచ్చి అరే నెలకే ఎట్లా వచ్చింది, ఇంత తొందరగా ఎట్లా వచ్చింది అని డాక్టరే పరిచయం. కాబట్టి ఎవరైనా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉన్నా వాళ్ళు ఎవరైనా వస్తే మా దగ్గరికి వస్తే ఈ రాడ్స్ పెట్టడం జరుగుతుంది. క్యాన్సర్ అంతకే కంట్రోల్ అవుతుంది. ఫస్ట్ స్టేజ్ లో ఉంటే మటుకు పూర్తిగా కంప్లీట్ గా తగ్గిపోతుంది క్యాన్సర్. అంటే ఇప్పుడు కొన్ని లక్షలు తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ రావట్లేదు బాధపడే వాళ్ళు చనిపోతారు. కోట్ల రూపాయలు పెట్టా క్యాన్సర్ తక్కువ కాదు. మీ దగ్గరకు వస్తే దానికి క్యూర్ ఉంది అని క్యూర్ అవుతుంది. ఈ రాడ్స్ పెడతా మీరు ఎంబడే రిజల్ట్ చూసుకోవచ్చు. కాసే టెస్టింగ్ 4 రాడ్లు పెట్టుకొని చెక్ చేసుకున్నాగానే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. కాసే ఎవరికైనా సరే 4 రాడ్లు ఇవ్వడం జరుగుతుంది టెస్టింగ్ కోసం. మీరు చూసుకున్నాగానే మీకు రిజల్ట్ ఉంటేనే నా దగ్గర ట్రీట్మెంట్ చేసుకోవాలి. 24 hours లో మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది అంటున్నారు. ఈ రాడ్స్ 4 పెట్టుకోవాలి మంచం. ఓకే. అయితే ఈ మధ్య 20 ఏళ్ళకు 25 ఏళ్ళకి షుగర్ వస్తుంది. షుగర్ ఎవరికి వస్తుంది? ఓ 60 ఏళ్ళు 70 ఏళ్ళు 55 ఏళ్ళు వచ్చినాక షుగర్ వస్తుంది. పుడుతున్నాయి కూడా షుగర్ తో పుడుతున్నా. డయాబెటిక్ నెగిటివ్ ఎనర్జీలు ఉన్న హాస్పిటల్లో పుడతాడు. తల్లి కూడా నెగిటివ్ ఎనర్జీలో పట్టుకుంటది. పుట్టిన కడుపులు ఉన్నప్పుడే ఆమె నెగిటివ్ ఎనర్జీ ఉంటది కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ పిండం మీద పడుతుంది. ఆ పిండంలో ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ అటాక్ అవుతుంది కాబట్టి షుగర్ కనబడుతుంది. ఓకే. అంటే మన శరీరంలో ఉన్న ఆర్గాన్స్ సరిగా పనిచేయకపోవడమే. ఇన్సులిన్ సరిగా చేయనందుకు షుగర్ అనేది వస్తుంది. ఆ షుగర్ ఏంది, ఈ ఆర్గాన్స్ సరిగా పనిచేయవు కాబట్టి షుగర్ అంటారు. కానీ మరి మెడికల్ పరంగా సైంటిస్టులు అంత కష్టపడుతున్నారు కదా, మరి అదే సైంటిస్టులు దీని మీద ఫోకస్ పెడితే దీన్ని తయారు చేసింది కూడా సైంటిస్టులే. ఇవన్నీ తయారు చేసిన సైంటిస్టే. ఇదేంది నేలం బాగాలేకపోతే ఏమేమి రోగాలు వస్తాయి, ఏం జబ్బులు వస్తాయి అనేది తయారు చేసి వాస్తు పరంగా అంటున్నా. వాస్తు పరంగా కూడా వాళ్ళు వర్కౌట్ చేస్తే మనకి నెగిటివిటీ తెలుస్తుంది కదా. అంటే ఇప్పుడు కడుపుతో ఉన్న తల్లికి తెలియదు నెగిటివ్ అని, పుట్టబోయే బిడ్డకి అసలు తెలియదు. కానీ పుడుతూనే నెగిటివిటీ అంటే ఆ హాస్పిటల్లో మీరు నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటున్నారు కదా. ఇంట్లో ఉంటుంది, హాస్పిటల్లో. అదే ఈ స్టడీ మీద వాళ్ళు ఫోకస్ చేసి దీని మీద వాళ్ళు ఒక క్యూర్ అనేది తీసుకొస్తే మంచిది కదా. అప్పుడు మంచిది అంటే జనాలకు ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, మా దగ్గరకు వచ్చి చూపిస్తాం రిజల్ట్. నీకు కంటికి కనబడుతుంది కదా. నేను చెప్పేది ఏంది, 24 hours నీకు రిజల్ట్ చూపిస్తాను నేను. క్యాన్సర్ అయితేనే ఫస్ట్ స్టేజ్ కాడ అవుతుంది. ఇక మిగతా స్టేజ్లు ఉంటే మనం తక్కువ ఎన్నిక రాదు, అది చేయి దాటిపోతుంది కాబట్టి.
ఫస్ట్ స్టేజ్లో ఉంటే సెకండ్ స్టేజ్ పోకుండా ఆగే న్యూట్రల్ అయిపోతుంది, అంతకే ఉంటాడు. మ్మ్. అదే కోట్లు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, మస్తు ఆస్తి ఉంటుంది, ఫ్యాక్టరీలు ఉంటాయి, అన్ని ఉంటాయి, మస్తు ఉంటాయి, అయినా క్యాన్సర్ తోటి చచ్చిపోతాడు. ఓకే. ఇప్పుడు ఈ మధ్యకాలం నేను అప్పుడెప్పుడు రామోజీ ఫిలిం చుట్టూ అలా చూసిన వాళ్ళ ఓనర్స్ కూడా వాళ్ళు క్యాన్సర్ తోటి చనిపోయారు. మ్మ్. వాళ్ళ బ్రదర్ ఎవరు అంటే వాళ్ళకి డబ్బు లేకనా, ఆయన ఉండే ప్లేస్ బాగాలేక ఆ Okay. నెగిటివ్ ఎనర్జీలో పడుకున్నాను. ఈ రాడ్స్ పెట్టుకుంటే తగ్గిపోతుంది. అలానే ఇగో ఈ రాడ్స్ పెడతాము, మ్మ్. ఈ యంత్రాలు ఉన్నాయి, ఈ యంత్రాలు కూడా పెట్టడం జరుగుతుంది. అంటే వాళ్ళకు వచ్చిన సమస్య ఏంది, ఆ సమస్య ఎట్లా సాల్వ్ చేయాలనేది చెక్ చేసి మ్మ్. దానికి మేము ఏం చేస్తామంటే 60 జోన్ చెక్ చేస్తాము, మళ్ళీ పంచభూతాలు చెక్ చేస్తాము. మ్మ్. పంచభూతాలు అంటే ఇవి ఫైర్ హెల్మెట్, స్పేస్ హెల్మెట్, ఎర్త్ హెల్మెట్, ఓకే. వాటిని ఏం వాటర్ చేస్తారు హెల్మెట్ మీరు? భూమిలో భూమిలో పెడతారా అక్కడ? వాడతాం. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో, ఎక్కడైతే డిఫెక్ట్ ఉందో మ్మ్. ఆ పంచభూతాలను చెక్ చేసి ఆ ఇంట్లో పంచభూతాలు సరి చేయడం జరుగుతుంది. అంటే 5 హెల్మెట్స్ సరి చేస్తే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు మంచిగా ఉంటారు. ఓకే. ఇక అలానే కాస్మిక్ ఎనర్జీ, మ్మ్. మనకు ఆకాశం నుంచి సూర్యరశ్మి ద్వారా ఎనర్జీ మన ఇంట్లోకి వస్తుంది. మ్మ్. ఆ ఎనర్జీ సరిగా లేకపోతే కూడా ఇంట్లో ఉన్న వ్యక్తులు ఎప్పుడు ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ యంత్రాలు పెట్టి ఆ ఎనర్జీని ఇంట్లోకి రప్పిస్తాం. ఓకే. ఇంట్లో ఏమైనా డిఫెక్ట్ ఉంటే ఈ యంత్రాల ద్వారా కాస్మిక్ ఎనర్జీ ప్రసారం అయ్యేటట్టు చేస్తాం. ఇంట్లో ఉన్న వ్యక్తులు మంచిగా ఉంటారు. మెయిన్ గా ఎప్పుడు ఎంత డబ్బు వచ్చినా గానీ నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో డబ్బు ఉండదు. ఆ ఇంట్లో ఏదో రకమైన అనారోగ్య సమస్య ఉంటుంది, భార్య భర్త కొట్లాడుతుంటారు, పిల్లలు కొట్లాడుతుంటారు, నిద్ర సరిగా రాదు, బాడీ పెయిన్స్ ఉంటాయి. ఇక ఎప్పుడు ఆ ఇంట్లో కట్టకట్టు ఉంటుంది. ₹1,00,000 తెచ్చి ఇంట్లో పెడితే బీరువాలో రేపు ఉదయం కల్లా ₹1,00,000 బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఏదో సమస్య వచ్చి డబ్బు బయటకు వెళ్ళిపోతుంది. మ్మ్. ఇలా ఉండే వాళ్ళంతా ఈ ఈ నేల బాగలేక, ఇల్లు బాగలేక, వాస్తుపరంగా లోపం ఉన్నట్టు, ఇలాంటి లోపం ఉన్న వాళ్ళు షుగర్ పేషెంట్ కానీ, క్యాన్సర్ పేషెంట్ కానీ, మోకాల నొప్పుల ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, ఊకే ఇంట్లో గొడవలు ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదిస్తే మ్మ్. ఈ అన్ని ఈ రాడ్స్ కానీ, ఈ కిట్లు కానీ ఇవన్నీ పెట్టేసి ఆ ఇల్లు వాసు సరి చేయడం జరుగుతుంది. వాళ్ళకున్న ప్రాబ్లం మొత్తం తగ్గిపోతుంది. కావాల్సిన మీరు ఎవరైనా సరే మా దగ్గరకు వస్తే ఈ 4 రాడ్లు ఇస్తాం, తీసుకుపోయి 24 hours చెక్ చేసుకొని రిజల్ట్స్ వస్తున్నాగానే మమ్మల్ని మిగతా వర్క్ చేయించుకోవచ్చు. కాబట్టి మీరు డాక్టర్ దగ్గరికి పోయే పని లేదు. వాసు సరి చేసుకుంటే ఉన్న రోగాలన్నీ తక్కువైపోయి ఆరోగ్యంగా ఉంటాం. సో మీరు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారా అయితే అవును. జనాలకి? అవును. ఓకే. సో అంటే మీరు ఇందాక అన్నారు కదా, భూమి కింద లైన్స్ ఏమైతే ఉన్నాయో, పాజిటివ్ లైన్స్, నెగిటివ్ అవును. లైన్స్, అది Ultraviolet కొంచెం మాకు కిరణాలు. ప్రాక్టికల్ గా అర్థమయ్యేలాగా ఏమైనా చెప్పగలుగుతారా? ప్రాక్టికల్ మీ బోర్డు మీద చూపిస్తా. ఓకే. సో క్యాన్సర్ కి కానీ, షుగర్ కి కానీ, మోకాల నొప్పులు ఇలాంటివి ఏమైతే మనం బాధపడుతూ ఉంటామో సమస్యలతో, వీటన్నిటికీ గల కారణం ఓన్లీ వాస్తు అని చెప్పి చాలా ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నారండి గురుగారు. మరి దీని యొక్క లైన్స్ అంటే భూమి కింద నెగిటివ్ లైన్స్, పాజిటివ్ లైన్స్ ఎలా ఉంటాయి, ఎందుకు మనం ఇలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాం అనేది ఇప్పుడు ప్రాక్టికల్ గా చూపించబోతున్నారు. సో చూద్దాం గురుగారు. ఇప్పుడు మనం ఎవరమైనా మనం ఉంటున్న ఇల్లు ఈ విధంగా ఉంటుంది. చిత్రస్రాకారం కానీ దీర్ఘ చిత్రస్రాకారం చేసుకొని ఇల్లు కట్టుకుంటాం. అయితే ఇంట్లో నెగిటివ్ లైన్స్ అనేవి ఎట్లా ఉంటాయంటే భూమి లోపల ఉంటాయి. అవి ఇట్లా భూమి లోపల మన కంటికి కనబడవు, ఇలా ఉంటాయి. మీకు తెలవడం కోసం ఇలా గీస్తున్నా. ఇప్పుడు నేను గీసిన ఈ లైన్స్ అనేవి నెగిటివ్ ఎనర్జీ అనుకోండి. ఇవి భూమి లోపల ఉంటాయి, మన కంటికి కనబడవు. అయితే ఈ తూర్పు నుంచి పడమర అంటే ఈస్ట్ నుంచి వెస్ట్, ఉత్తరం నుంచి దక్షిణం అంటే నార్త్ నుంచి సౌత్ వరకు ఇలా లైన్స్ ఉంటాయి భూమి లోపల. ఈ లైన్స్ ఎక్కడ అంటే ఈ 2 లైన్లు టచ్ అయిన దగ్గర, తూర్పు పడమర ఉత్తర దక్షిణం టచ్ అయిన దగ్గర ఇక్కడ పిన్ పాయింట్ అంటాం వీటిని. ఇలా పిన్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఆ ఇంట్లో నివసించినప్పుడు ఇలాంటి ఇంట్లో ఉంటే ఏమైందంటే ఈ మధ్య ప్లేస్ లో వండుకున్న వాళ్ళకు ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఇంట్లో పోయినాక ఎవరైతే ఇక్కడ పిన్ పాయింట్ దగ్గర ఇక్కడ మంచం వేసుకొని పండుకుంటారో, ఇక్కడ తల పడ్డ, కాలు పడ్డ, మన చెస్ట్ పడ్డ ఆ ప్లేస్ లో ఇక్కడ ఏమైందంటే ఉత్తరం నుంచి దక్షిణము, తూర్పు నుంచి పడమరకు వచ్చే లైన్లు 2 టచ్ అయినాయి. ఇక్కడ అల్ట్రావైలెట్ కిరణాలు అంటే నెగిటివ్ లైన్స్ యొక్క ఫోర్స్ హెవీగా ఉంటుంది. ఇక్కడ ఎవరైతే వండుకుంటారో పండుకున్న వాళ్ళకి ఏమైతే ఈ ఎనర్జీ ఎఫెక్ట్ పడి శరీరంలో ఏ భాగం అయితే ఇక్కడ పడ్డదో ఆ భాగానికి ఎఫెక్ట్ అయ్యి సెల్స్ అనేటివి విపరీతంగా అన్వాంటెడ్ అంటే ఎక్కువ పెరిగిపోయి కాబట్టి దానే క్యాన్సర్ అంటాము. అలానే ఇక్కడ ఇలాంటి ప్లేస్ లో ఉన్న వాళ్ళకు కొంతమందికి ఆర్గాన్స్ కూడా ఫెయిల్ అవుతాయి ఈ లైన్స్ మీద ఉన్నందుకు. అలానే మోకాల నొప్పులు కూడా ఈ ఇంట్లో నివసించినందుకు ఉంటాయి. కాబట్టి వీటిని ఏం చేస్తామంటే మేము రాడ్స్ అని చెప్పాను కదా, ఈ రాడ్ని ఏం చేస్తామంటే మీ ఇంటికి వచ్చి చెక్ చేసి ఇలా ఈ రాడ్స్ని పెట్టి ఇలా పెట్టేస్తాం. పెట్టేసి ఈ నెగిటివ్ లైన్ రిలీజ్ కాకుండా బ్లాక్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉత్పత్తి కాకుండా ఆగిపోతుంది. అప్పుడు పాజిటివ్ రిలీజ్ అవుతుంది. ఇలా పెడతాం. ఉత్తరం నుంచి దక్షిణానికి, తూర్పు నుంచి పడమరకి ఇలా పెట్టేస్తాం. పెట్టేసి మిగిలిన పాజిటివ్ పవర్ రన్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీ ఇంట్లో ఉన్న వాళ్ళకు ప్రశాంతత వస్తుంది, కొట్లాటలు బంద్ అవుతాయి, అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి,
ఆర్గాన్స్ బాగా అయితే మీరు పర్ఫెక్ట్గా పని చేసుకోగలుగుతారు. ఇలా మీరు ఏమైనా ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మిల్లుని ఇలా పాజిటివ్ పవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ దీన్ని చూసి సరి చేసుకుంటే బాగా హాస్పిటల్కి పోయినా మీరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కానీ మీ అనారోగ్య సమస్యలు తగ్గవు. దానికి మీరు మమ్మల్ని సంప్రదిస్తే మీ అనారోగ్యాన్ని తగ్గించడం జరుగుతుంది.